మన బ్లాక్ డయాగ్రామ్ చూద్దాం. సో న్యాచురల్గా ఏంటంటే మనం ఈ ట్రాన్స్ఫార్మర్ని తీసుకుందాం. ఈ ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే ట్రాన్స్ఫార్మర్ ఎలా ఉంటుందంటే 230 volts ప్రైమరీ వస్తుంది అనమాట. ఓకే, ఇది సెకండరీ. సో దీనికి మనం బ్రిడ్జ్ రెక్టిఫైర్ వేయాలి. ఇది పాజిటివ్ అనమాట. సో ఇది ఏసీ, ఇది వచ్చేసి డీసీ అనమాట. ఓకే, ఇది ఏసీ 6 volts ఇస్తాడు న్యాచురల్గా. ఇది వచ్చేసి సెకండరీ నెగిటివ్ వోల్టేజ్. సో ఇక్కడి నుంచి ఇక్కడ ఫిల్టర్ ఇస్తాడు అనమాట. సో ఇది 6 volts ఉంటుంది, లేదా 12 volts కూడా ఉండొచ్చు, ఏం కాదు. సో ఇక్కడి నుంచి ఏం చేస్తాడంటే వాడు 7805 తీసుకుంటాడు. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్, ఇది గ్రౌండ్. సో గ్రౌండ్ ఏం చేస్తుంటే డైరెక్ట్ గ్రౌండ్ తీసుకుంటాడు. సో ఇన్పుట్ వచ్చేసి ఇక్కడ తీసుకుంటాడు అనమాట. సో ఇక్కడ నుంచి 5 volts అవుట్ తీసుకుంటాడు అనమాట. ఇక్కడ ఓ ఫిల్టర్ పెట్టుకుంటాడు, న్యాచురల్గా ఫిల్టర్ పెట్టుకుంటాడు. ఇది ప్లస్, ఇది మైనస్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తాడంటే ఇది ప్లస్ టెర్మినల్, ఇది మైనస్ టెర్మినల్. సో ఈ రెండు కూడా యూఎస్బి ఏదైతే ఉందో ఇదనమాట, దీనికి రావాలి. దీనికి రావాలంటే ఈ వైర్లు. సో దీనికి ఏం చేస్తాడంటే సరే ఇది మైనస్, ఇది ప్లస్. సో ఇక్కడి నుంచి ఈ సర్క్యూట్లో వచ్చేసి ఇక్కడ 2 పిన్లు ఉంటాయి, ఇక్కడ 3 పిన్లు ఉంటాయి, కొన్నిటి 4 ఉంటాయి అన్నమాట. సో ఇది ప్లస్ టెర్మినల్, ఇది మైనస్ టెర్మినల్, ఇది ఎల్, ఇది ఆర్, ఇది గ్రౌండ్, ఇది యాంటెనా, ఇది యాంటెనా. ఇది వచ్చేసి ప్యానల్ ఉంటుంది, ఇది ఓకే, నెంబర్లు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇలాగ ఉంటుంది. సో వీడు ఏం చేస్తాడంటే ఈ ప్లస్ టెర్మినల్ తీసుకొచ్చి ప్లస్కి ఇస్తాడు, నెగిటివ్ టెర్మినల్ తీసుకొచ్చేసి నెగిటివ్ ఇస్తాడు. సో అప్పుడు మనకి సర్క్యూట్ ఆన్ అవుతుంది అనమాట. ఆన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది గ్రౌండ్, లెఫ్ట్ రైట్ గ్రౌండ్. సో ఇవి రెండు తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే మనకి అవుట్పుట్ పిన్లు ఏవైతే ఉన్నాయో ఇవి వీటికి ఇస్తాడనమాట. వీటికి వస్తుంది. ఒక రెసిస్టర్ వేసుకుని ఈ పిన్లకు వస్తుందన్నమాట. ఇలాగా అవుట్ తీసుకుంటాడు. ఓకే, ఇది గ్రౌండ్, డైరెక్ట్ చాసెస్కి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా ఇంటర్నల్ సర్క్యూట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, దీని గురించి మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కనెక్షన్స్ ఇవన్నీ చెప్తాను అనమాట మీకు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక దీని గురించి పూర్తిగా మీకు ఏం అర్థం కావాలి అని చెప్పేసి మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. సో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే కనుక నేను 100% మీకు ప్రతి ఒక్క డౌట్ను కూడా క్లారిఫై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను రవి, KNB సిస్టమ్స్ అండ్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.